ఓట్లు సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని గుంటూరు లాయర్లు చెప్పారు. ప్రజా ఉద్యమాలతో యూపీఏ ప్రభుత్వం కళ్లు తెరపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నోట్కు పోటీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నోట్ తయారు చేయాలని పిలుపునిచ్చారు అడ్వకేట్లు. గుంటూరు సమరదీక్ష ప్రాంగణంలో ప్రసంగించిన న్యాయవాదులు కాంగ్రెస్ టీడీపీలు డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి అవిశ్రాంత పోరాటం సాగించాలని గుంటూరు అడ్వకేట్లు పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాలుపంచుకోవడానికి గుంటూరు జిల్లా న్యాయవాదులు సిద్దంగా ఉన్నారని దీక్షా ప్రాంగణంలో మాటిచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అనేక సంవత్సరాలు ఎంపీగా చేసినటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో అనేక మంది నాయకులు ఉన్నారు. కనుక మనం ఒక నోటును తయారు చేసి మన విజయమ్మ గారి పేరు మీద దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరికీ వైఎస్ఆర్సీపీ తరఫున అందరికీ లెటర్లో ఒక నోటును తయారు చేసి రాష్ట్రం రావణ కష్టంలో కాలిపోతోందని గుంటూరు జిల్లా న్యాయవాదులు చెప్పారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నిప్పు పెట్టిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి దుష్ట కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చిందని విమర్శించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంపై మండిపడ్డారు. నందమూరి హరికృష్ణ డ్రామాలు కట్టుబెట్టి ప్రజా ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. రాజ్యసభలో తెలుగులో మాట్లాడాలంటే ఒక గంట ముందు మరి దుబాసి లేక ట్రాన్స్లేటర్ ముందు చెప్పాల్సిన ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన తెలుగు జాతిని ఏదో ఉద్ధరిస్తున్నాడని, వాళ్ళ నాన్నగారేమో తెలుగు జాతిని అంతటిని కూడా ఆయన ఆత్మలో ప్రవేశించాడంట. ఇన్నేళ్లు ఎవరి ఆత్మలో ఉన్నాడో, వాళ్ళ బావాత్మలో ఉన్నాడా లేక ఆయన కుమారుడు ఆత్మలో ఉన్నాడా? ఎదుగో ముఖ్యమంత్రి సీటు కోసం తన్నుకులాడుతున్నటువంటి బాలకృష్ణ గారి ఆత్మలో ఉన్నాడో వాళ్ళకే తెలుసు. ఎవరిని సంప్రదించకుండా రాష్ట్రాన్ని విభజించడంపై మండిపడ్డారు అడ్వకేట్లు. కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కై జగనన్న నాయకత్వాన్ని అడ్డుకోవడానికే రాష్ట్రాన్ని విభజించాయని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మహానేత అడుగుజాడలోనే నడుస్తోంది. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం ఆవిర్భవించిన వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ఒకే మాట ఒకే బాటగా వ్యవహరిస్తోంది. అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే ఆ పార్టీ విధానం. అయితే సొంత ప్రయోజనాలే ముఖ్యమనుకునే టీడీపీ మాత్రం ప్రజల మనోభావాలను కాంగ్రెస్ కు తాకట్టు పెట్టి తమాషా చూస్తోంది. పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పై బురద చల్లడానికి ప్రయత్నిస్తోంది. తెలుగువారి గుండె మండుతోంది. విభజన చిచ్చుతో ప్రజలు రగిలిపోతున్నారు. సమయానుకూలంగా ఇరు ప్రాంతాల్లో చిచ్చు పెట్టడమే విధానం అనుకునే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు తమాషా చూస్తోంది. రోము కాలిపోతుంటే ఫిడీలు వాయిస్తూ శాడిజం పొందిన నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తోంది. పైగా చేసిందంతా చేసి రాష్ట్ర విభజన పాపాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిగా అంటగట్టడానికి ప్రయత్నిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్ఆర్ సిద్దమయ్యారంటూ తప్పుడు కథనాల ప్రచారానికి సిద్దమయ్యారు కాంగ్రెస్ పెద్దలు. రాష్ట్రం విడిపోవాలని వైఎస్ఆర్ ఏనాడూ కోరుకోలేదు. విడిపోయే పరిస్థితి వస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభ్యంతరాలను లెక్కలోకి తీసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించారు. ఒక సమస్య పరిష్కరించడంలో కొత్త సమస్యలు రాకూడదని విభజన ఉద్యమాలపై సమగ్రమైన అవగాహనతో ఆయన ఆనాడు స్పష్టం చేశారు. తెలంగాణ అంటూ ప్రత్యేకంగా ఇస్తే మాకు సమస్యలుంటాయి అని చెప్పని కొంతమంది కొన్ని స్టేక్ హోల్డర్స్ మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళని పిలిచి ఏమి పరిస్థితులు అని చెప్పి మాట్లాడుకొని ఆ సమస్యలకు ముందు పరిష్కారాలు ఆలోచన చేసుకుని ఇప్పుడు మేమల్లా అనేది ఏంటంటే అధ్యక్ష, ఒక పరిష్కారం చేయాలనుకున్నప్పుడు మళ్ళీ కొత్త సమస్యలు రాకూడదు. ఒక సమస్యను పరిష్కరించే దిశలో మళ్ళీ కొత్త సమస్యలు వస్తే ఎట్లా? రాష్ట్ర విభజనపై వైఎస్ఆర్ కు ఎలాంటి స్పష్టత ఉందో అదే స్పష్టత ఆ తర్వాత ఆయన వారసుడు జగన్ కనబరిచారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని మొదటి ప్లీనరీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. మన మధ్య వైషమ్యాలను పెంచకుండా, ఏ ఒక్కరి ప్రయోజనానికి కూడా దెబ్బ తగలకుండా ఒక మంచి మార్గం తెలియజెప్పవలసిన బాధ్యత పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నదని చెప్పి నేను ఇవాళ చెప్తున్నా.
తండ్రికి 2 బిడ్డలుంటే ఆస్తుల పంపకం సమయంలో ఆ 2కి న్యాయం జరిగేలా చూడటం ఆ తండ్రి బాధ్యత, ధర్మం. అందరికీ న్యాయం చేయలేని వారికి విభజించే అర్హత ఉంటుందా అంటే ఉండదని పాదయాత్ర ముగింపు సందర్భంగా షర్మిల స్పష్టం చేశారు. కానీ మా ఉద్దేశం ఒకటి, తెలుగువాడు అన్నవాడు ప్రతి వాడు సంతోషంగా ఉండాలి. తెలుగు వాళ్ళందరికీ సమాన న్యాయం ఉండాలి. తెలుగు వాళ్ళందరికీ సమాన హక్కులు ఉండాలి. విభజన అంటూ జరిగితే ఒక తండ్రి తన పిల్లలకి సమానంగా పంచినట్టు ఉండాలి తప్ప ఒకరి గొంతు కోసి ఆ రక్తంతో ఇంకొకరిని అభిషేకించినట్టు ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చెబుతున్నాం, న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే, ఆ బాధ్యతను కానీ ఆ అధికారాన్ని కానీ తీసుకునే హక్కు కూడా మీకు లేదు, మాటికి లేదు. వైఎస్ఆర్ గాని ఆయన బిడ్డలు జగన్, షర్మిల గాని మొదటి నుంచి చెబుతోంది ఒకటే, ఎవరికి అన్యాయం జరగకుండా అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైన రీతిలో నిర్ణయం తీసుకోవాలని పదే పలు సందర్భాల్లో వారు చెబుతూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ది మొదటి నుంచి ఒకటే స్టాండ్, సమన్యాయం చేయలేకపోతే యథాతథ స్థితి కొనసాగించండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ స్పష్టమైన వైఖరి. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే రాజనీతిజ్ఞతతో ఎవరికి అన్యాయం జరగకుండా ఎలా వ్యవహరించాలో పార్టీ పెట్టిన 3 నెలల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిణతితో వ్యవహరించారు. 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం కాంగ్రెస్ తో కలిసి డ్రామాలాడుతూ ప్రజల మనోభావాలను గాలి కుదిలేశారు. తెలంగాణ ఇవ్వడం ఖాయమైపోయిందని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేయడంతోనే కాంగ్రెస్ ఏకపక్ష వైఖరితో సిద్ధంగా ఉందని అర్థమైపోయింది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జూలై 25న కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ రాజీనామాలు చేశారు. అప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మౌనంగా ఉండిపోయింది. జూలై 30న సాయంత్రానికల్లా తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ముందుగానే పేర్కొన్నారు. ఆ రోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో రహదారులు గుంతలు పడి అధ్వానంగా తయారైన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసి మీడియాను, ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక తెలంగాణ ఇచ్చేశామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మరునాడు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి 4 లక్షల కోట్లు కొట్టండంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. అందుకే నేను కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది, దగ్గర రఫ్ గా 4-5 లక్షల కోట్లు అవుతుంది అనుకుంటున్నాం. అలాంటి సిమిలర్ సిటీని డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా రావాలి. తెలంగాణ ప్రకటనతో సీమాంధ్ర భగ్గుమంది. ఏపీ ఎన్జీఓలు వెళ్లి చంద్రబాబును కలిశారు. తెలంగాణపై ఇక టీడీపీ వెనక్కి వెళ్లలేదని బాబు చేతులెత్తేశారు. సీమాంధ్రలో రోజు రోజుకు నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీమాంధ్ర నిరసన జ్వాలలపై ఓ డాక్యుమెంటరీని తీసిన బాబు గారి పార్టీ దాన్ని సోనియా గాంధీకి కానుకగా ఇచ్చి ఊరుకున్నారు. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడే తెలుగుదేశం ప్రజల పక్షాన నిలిచి ప్రజాకంటక కాంగ్రెస్ ను అధికారం నుంచి దించి ఉంటే ఇప్పుడు గందరగోళ పరిస్థితి ఉండేది కాదన్నది సీమాంధ్రుల వాదన. చేతులు కాలేక ఇప్పుడిక ఏం చేయమంటారో మీరే చెప్పండి అంటూ జనం దగ్గరికి వెళ్లి అడుగుతానని బాబు అంటున్నారు. అందుకోసం బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు.